సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశాన్ని భూదోపిడీ కోసం నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. 5గురు మంత్రులు లేకుండా కేబినెట్ సమావేశం నిర్వహించారని విమర్శించారు. విశాఖలో ఉన్న ప్రభుత్వ భూములను తన బినామీలకు చంద్రబాబు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. దేశానికి ఒక దిక్సూచిగా విశాఖను వైఎస్ జగన్ తయారు చేశారని కొనియాడారు. విశాఖలో దేశంలో అతిపెద్ద భూ స్కామ్ జరుగుతోందని, అలాగే 99 పైసలకు భూములు కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల భూ స్కామ్ విశాఖలో జరుగుతోందని వెల్లడించారు. ఇక వైసీపీ నాయకుల ఇంట్లో మహిళను టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ చేసిందని తెలియజేశారు. ఏదన్నా నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి ఎదురు చూస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఏ కేబినెట్ సమావేశం అయినా ఒక 30-40 అంశాలు అందులో ఉంటే అందులో దాదాపు 30-35 అంశాలు వారికి కావాల్సినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి భూ కేటాయింపుల కోసమే కేబినెట్ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి. సహజంగా ఒక క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు సహజంగా ఆరోగ్యం బాగాలేకో లేకపోతే ఇంకోటో ఒకరో ఇద్దరో ఎప్పుడన్నా రాలేకపోవచ్చు. కానీ మొదటిసారి చూస్తున్నా, నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 5గురు మంత్రులు లేరు. ఉన్నటువంటి 24 ముఖ్యమంత్రి గారితో కలిపి ఉన్నటువంటి 24 మందిలో 5గురు లేరు. సత్వా లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి, కపిల్ లాంటి గ్రూపులకి ఇచ్చినటువంటి భూముల కేటాయింపుల దగ్గర నుంచి, తనకు కావాల్సినటువంటి బినామీలకి ఇచ్చినటువంటి 99 పైసలకి భూములు కేటాయింపు చేసినటువంటి కంపెనీల దగ్గర నుంచి మీరు ఆ లిస్టులన్నీ తీస్తే నాకు తెలిసి విశాఖపట్నంలో గడిచినటువంటి 2 సంవత్సరాల్లో భూ కేటాయింపుల ద్వారా దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ల్యాండ్ స్కామ్స్ ఇన్ ఇండియా అనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. విశాఖపట్నంలో భూములకు సంబంధించినటువంటి ఇష్యూస్ బయటపడతా ఉన్నాయి. ఎందుకు గతంలో 2014-19 మధ్యలో కూడా విశాఖపట్నంలో రెవెన్యూ రికార్డ్ ట్యాంపరింగ్ కానీ లేదా ఈ రకంగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ భూములుగా బదలాయింపు చేసుకునేటువంటి కార్యక్రమం కానీ, ఆ రోజు ఉన్నటువంటి కలెక్టర్లని ఏం జరిగింది, ట్యాంపరింగ్ ఇష్యూస్ ఏంటి అని అంటే హుదూద్ తుఫాన్ వచ్చింది, అందులో ఫైల్స్ అన్ని కొట్టుకుపోయాయని చెప్పి సమాధానాలు చెప్పినటువంటి పరిస్థితులు గతంలో ఇదే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం.